జ్యోతిష పాలదీక్ష ఫలదీపికలో 5వ అధ్యాయం కర్మజీవం అని చెప్పేసి చాలా మంచి అధ్యాయం. యాక్చువల్లీ ఇది మనం జాతక పారిజాతంలో కవర్ చేసిన దానికి ఈయన ఒక అధ్యాయం మొత్తం అంతా కూడా సవిస్తరంగా చెప్పుకుని వచ్చారు. ఇందులో మనకి చెప్పా కదండి, నేను కొన్ని వేరే వేరే వ్యాఖ్యానాలు కూడా చదువుకుంటూ వస్తే ఈ బాలబోధిని వ్యాఖ్యలో ఆయన ఈ కర్మజీవం గురించి చాలా డీటెయిల్డ్గా వర్కౌట్ చేసుకొచ్చాడు. ఆ తర్వాత మనకి ఇక్కడ ఏం చేశారంటే రవి వలన వచ్చే ఫలితాలు ఒక శ్లోకం, చంద్రుడి వలన వచ్చే ఫలితాలు ఒక శ్లోకం, కుజుడి వలన వచ్చే ఫలితాలు ఒక శ్లోకం విడివిడిగా చెప్తే బాలబోధనలో అన్ని కలిపి శ్లోకాలు ముందు ఇచ్చేసేసి దాని మీద అంత వ్యాఖ్యానం అంతా ఒకేసారి కలుపుకుంటూ చేసుకుని వచ్చాడు. చాలా మనకి అద్భుతమైనటువంటి చక్కటి పుస్తకం అది. తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మిగతా గ్రంథాల్లో కూడా ఏదైనా సరే ఫలదీపికని ఎవరు వ్యాఖ్యానం రాసినా కానీ చక్కగా అందంగా రాసుకొచ్చారు. మనకి తెలుగులో మొలపూడి వీరాస్వామి వారు ప్రింట్ చేశారు. దాంట్లో కూడా ఏంటంటే మ్యాక్సిమం ఇతర వ్యాఖ్యానాలను అనుసంధానించుకుంటూ వచ్చినట్టున్నారు. అందువల్ల అక్కడ కూడా తప్పులు లేకుండా చాలా పుస్తకం చాలా బాగా వచ్చింది. తర్వాత మోతిలాల్ బనారస్, మోతిలాల్ కాదు, చౌకాంబ ప్రకాశన్ వాళ్ళు వేసిన పుస్తకం కూడా చాలా బాగుంటుంది. ఇంక నేను మొదట చెప్తున్నాను, సుబ్రహ్మణ్యం గారు ఇంగ్లీష్లో రాశారు వ్యాఖ్యానం. ప్రతి పదానికి కూడా చక్కగా ఆయన వివరణ చేసుకుంటూ వచ్చారు. అన్ని గ్రంథాలు దానికి సంబంధించిన వ్యాఖ్యానాలు, ఫలదీపికి సంబంధించిన వ్యాఖ్యానాలు అన్ని చూడడం మూలంగా ఆయన కొత్తదనం వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది. మీకోసం చెప్పేసి అంటే నేను గతంలో నా కోసం చదువుకున్నప్పుడు వేరు, మా గురువుగారు నాకు పాఠం చెప్పేటప్పుడు చూపించిన దారి వేరు, ఇప్పుడు నేను ఇక్కడ టీవీలో ప్రజెంట్ చేయాలి కాబట్టి అని మళ్ళీ అనిపిస్తోంది. అర్థాప్తిం కథయేద్ విలగ్న శశినోహ ప్రాబల్యత ఖేచరైః. ఇక్కడ జాతకుడు యొక్క ధనార్జన లేకపోతే వృత్తి విషయాలు వీటన్నిటినీ కూడా నిర్ణయం చేసే సందర్భంలో భాగంగా మనకి ఇక్కడ ఈ విషయాన్ని చేసుకుంటూ వచ్చాడు. లగ్నం అర్థాప్తిం కథయేత్ ద్విలగ్న శశినః లగ్న శశినః ప్రాబల్యత ఖేచరైః. లగ్నం చంద్రుడు, ఇందులో ఏది బలవత్తరమైందో నిర్ధారణ చేసుకొని అన్నాడు. మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే సహజంగా దశమస్థానం, లాభస్థానం వీటి మీద వెళ్ళిపోతూ ఉంటారు, పరిగెత్తేస్తారు. ఈయన కళ్ళెమేశాడు, జాతక బాధ్యతలోనే కళ్ళెమేశాడు. దశమాధిపతి, రే అబ్బాయి దశమాధిపతి చూసుకోండి, ఈ దశమాధిపతి వెళ్ళి అక్కడ నవాంశలో ఎవరింట్లో ఉంటాడు చూసుకోండి. ఆ నవాంశలో ఉన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ గ్రహాన్ని తీసుకుని ఆ నవాంశాధిపతిని బేస్ చేసుకుని నిర్ణయం చేయన్నాడు. అర్థాప్తి పితృజననీ సపత్నమిత్ర భాతృశ్రీ భృతగ జనాద్వాగ్రాజ్యైః హోరేందోర్దశమగతైః వికల్పనీయాభేన్ వర్గాస్పదంగా అంటూ చెప్పేసి నవాంశ ఆస్పదగతి పదిగాంశనాథ వృత్యాః అంటూ జాతక పారిజాతం చెప్పిన శ్లోకం. హోరేందోర్దశమగతైః వికల్పనీయాభేన్ వర్గాస్పద పతిగాంశ నాథవృత్య అంటూ ఆయన వృత్తి స్థానాధిపతి, దశమ స్థానాధిపతి ఆయన నవాంశలో ఎవరింట్లో ఉంటాడో ఆ నవాంశనాథుడు యొక్క ఫలితాలు తీసుకున్నాడు. ఈయన కొంచెం అడ్వాన్స్ చేశాడు దీన్ని. మనకి మంత్రేశ్వరుడు ఏం చేశాడంటే అర్థాప్తిం కథయేద్ విలగ్న శశినోహ ప్రాబల్యత ఖేచరైః అన్నారు. మరి ఆయన చంద్రుడిని కూడా తీసుకోండి, లగ్నాన్ని తీసుకోండి, ఈ రెండింటిలో ఏది బలంగా ఉందో చూసుకోండి, చేసుకుని దాని తర్వాత ఈ రెండింటిలో ఏది ఉన్నాయో అది చూసుకుని కర్మస్థైః తర్వాత దాంట్లో నిర్ధారించిన ఆ బలవత్తరం లగ్నం నుంచి లేదా చంద్రుడి నుంచి కానీ దశమ కేంద్రం నుంచి వృత్తి నిర్ధారణ చేసుకోండి. పితృమాతృ శాస్త్ర వసుధృత్ భ్రాత్రాదిభిః స్త్రీధనాత్ భృత్యాత్ యా దిననాథలగ్న శశినాం మధ్యే బలీయాం స్తతః అని చెప్పేసి చెప్పుకుని వచ్చాడు. ఆ తర్వాత ఏంటంటే మరి వృత్తి ధనార్జన నిర్ణయం చేయాలి. ధనార్జన విషయంలో నానా ప్రకారం చెప్పుకుని వచ్చాడు. పితృమూలకంగా, మాతృమూలకంగా, శత్రుమూలకంగా, మిత్రమూలకంగా, సోదర వర్గం నుంచి భార్య మూలకంగా, సేవక మూలకంగా అని చెప్పేసి రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని ఈ 9 గ్రహాలకి 9 వరుసగా ఇచ్చాడు. అంటే తండ్రి సంబంధమేమో రవితో, పితృమూలకం రవి ద్వారా దశమార్జన ధనార్జన విషయాలని చెప్పేటప్పుడు తండ్రి యొక్క ప్రభావం ఉంటుంది చెప్పడానికి దశమస్థానానికి కానీ చంద్రలగ్నానికి కానీ ఈ రెండింటిలో ఎవరైతే బలవంతంగా ఉంటారో ఆ బలవంతులైనటువంటి ఆ స్థానాల్లో దశమస్థానాన్ని బేస్ చేసుకుని ఆ స్థానంలో మరి ఆ స్థానం సంబంధమైనటువంటి రవితో కనుక మనం ఫలితాలు చెప్పాల్సి వస్తే పితృమూలకం కానీ
చంద్రుడు కనుక సంబంధంగా ఉన్నాడు కాబట్టి ఈ చంద్రుడు మూలకంగా ధన సంబంధమైన విషయాలు చెప్పొస్తే మాతృమూలకం కానీ, తర్వాత కుజుడు కనుక ఉంటే శత్రుమూలకం కానీ, తర్వాత బుధుడు కనుక ఉంటే మిత్రమూలకం కానీ, సోదరవర్గం నుంచి అంటే గురువుతో కనుక సంబంధం కనుక ఉంటే సోదరవర్గం నుంచి వస్తున్నాయి. తర్వాత శుక్రుడు వలన సంబంధం కనుక ఉంటే భార్యామూలకం కానీ, శని కనుక సంబంధం కలిగి ఉంటే కనుక సేవకామూలకంగా అని చెప్పేసి వీటిని చూసుకున్నాడు. అయితే దశమ కేంద్రంలో ఉన్నటువంటి కర్మస్థై అని చెప్పాడు కాబట్టి అర్థాప్తిం కథయే ద్విలగ్న శశినో ప్రాబల్యత ఖేచరై కర్మస్థై అని చెప్పి వెళ్ళాడు కాబట్టి అక్కడ దశమ స్థానంలో ఉన్నటువంటి అందున్నాను సప్తమి విభక్తి అక్కడ దాన్ని బట్టి చూసుకుని ఇక్కడ దిననాథ లగ్న శశినాం మధ్యే బలియాం స్తతః అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. అందులో లగ్నానికి చంద్రలగ్నానికి రెండు కూడా బలాబలాలు చూసుకుని వాటి బట్టి అందులో ఉన్న గ్రహాన్ని బట్టి నిర్ధారణ చేయమన్నాడు. అయితే వృత్తి నిర్ణయం దశమస్థిత గ్రహ నవాంశాధిపతి యొక్క నివాసం బట్టి నిర్ధారణ చేయాలి అనేది ఈయన కూడా ఫైనల్ చేశాడు. ఇందాక జాతక పారిజాతంలో గతంలో మనం చెప్పుకున్నటువంటి శ్లోకంలో చెప్పుకున్నాం, హోరేందోర్ దశమగతేర్ వికల్పనీయ భేంద్వర్కా స్పదగాంశ నాథవృత్య అని చెప్పేసి అక్కడ దశమాధిపతి నవాంశలో కనుక ఎక్కడ ఉంటాడో ఆ నవాంశాధిపతిని బట్టి నిర్ణయం చేయమన్నాడు. ఇక్కడ కూడా ఏం చెప్పాడంటే వలదీపికలో కూడా కర్మేశస్థ నవాంశ రాశిపవశాత్ వృత్తింజగుస్తద్విధ, కర్మేశస్థ నవాంశ రాశిపవశాత్ వృత్తింగ అంటే ఇక్కడ ఈ దశమాధిపతి కర్మేశస్థ నవాంశ రాశిపవశాత్ వృత్తిం జగుస్తద్విధ అన్నాడు. ఇక్కడ దశమాధిపతి నవాంశలో ఎవరింట్లో ఉంటాడో ఆ నవాంశాధిపతి యొక్క ఫలితాలని ఇక్కడ మనం బేస్ చేసుకుని ముందుకు వెళ్ళాలయ్యా, ఎట్లా పడితే ఎట్లా కుదురుతూ చెప్పాడు. అందువల్ల ఇక్కడంటే అర్థాప్తింగతయే ద్విలగ్న శశినోహ ప్రాబల్యత ఖేచరై కర్మస్థై అంటే దశమంలో ఉన్నటువంటి గ్రహాలు దశమస్థానంతో సంబంధమైనటువంటి గ్రహాలను చూసుకుని ఆ గ్రహాల ద్వారా మనం జీవనం తర్వాత సంపాదన డబ్బు ఎట్లా వస్తుందనే విషయాలను మనం వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ చేసేటప్పుడు రవి మూలకంగా అయితేనేమో తండ్రి వలన వస్తుంది, అలాగే మరి చంద్రుడి వలన అయితే కనుక మాతృ సంబంధంగాను, అలాగే కుజుడి వలన అయితే శత్రువు సంబంధంగా లాభాలు, అలాగే బుధుడి వలన అయితే కనుక మరి మిత్రమూలకంగా, గురువు వలన అయితే సోదరవర్గం మూలంగా, శుక్రుడు వలన అయితే కనుక స్త్రీ మూలకంగా, శని వలన అయితే మన దగ్గర ఉండే వర్కర్స్ మూలంగా నిర్ణయం చేసుకోవాలి. అయిన తర్వాత ఇక్కడ ఎవరైతే దశమస్థానాధిపతి నవాంశలో ఉంటాడో మరి కర్మేశస్థ నవాంశ రాశిపవశాత్తు వృత్తిం జగుస్తద్విధ, ఆ నవాంశాధిపతి యొక్క ఫలితాలను నిర్ణయం చేసి చెప్పుకోవాలయా అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ వృత్తి నిర్ణయం దశమ స్థిత నవాంశ గ్రహ చెప్పుకుంటూ వచ్చాడు. ఈ నిర్ధారణ దశమ కేంద్రంలో లగ్నాన్ని బట్టి చంద్రుని బట్టి, అలాగే ఇక్కడ కొన్ని గ్రంథాలు రవిని బట్టి కూడా చెప్పినాయి. అంత దూరం వెళ్తే ఫలితం తేలదు. మరి ఇదే విషయాన్ని మన వరాహమిహిరుల వారు కూడా బృహజ్జాతకం కర్మజీవాధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చారు. అర్థాప్తి పితృపత్ని శత్రుమిత్ర భ్రాతృస్త్రీ భృతక జనాద్వాగ్రాద్యై హోరేందోర్దశమగతైర్వికల్పనీయా చేన్ వర్కాస్పగతి గాంశనాథవృత్య అంటూ ఈయన కూడా నవాంశలో ఉన్నటువంటి గ్రహాలని చెప్పుకుంటూ వచ్చి ఇట్లాగే అందరూ కూడా సారావళిలో కానీ జాతక పారిజాతంలో కానీ హోరామ గ్రంథంలో కానీ జాతక పరంగా ఉన్నట్టుగా ఈయన గొల్లపూడి వీరస్వామి వారు ప్రింట్ చేసినటువంటి పుస్తకంలో తెలుగు పుస్తకంలో ఆ వ్యాఖ్యానంలో ఆ గ్రంథాలను కూడా తీసుకుని వచ్చారు. దశమాధిపతి రవణవంశంలో కనుక ఉంటే జీవనాధారం ఫలవృక్షాలు మంత్రోచ్చారణ మూలకంగాను లేదా జూదం చేత మోసం చేత అసత్యవాదాల చేత కంబళి ఔషధులు లోహ విక్రయాదులు రాజసేవ గౌరవముల చేత సేవ చేత ఈ జాతకునికి వృత్తి నిర్ధారణ చేయాలని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఫలద్రుమయర్మంత్ర జపైశ్చాఠాద్యాత్ జూతాన్నతై కంబళభేషజాద్యై ధాతుక్రియాద్వా క్షతిపాలపూజ్యా జీవత్యసౌ పంకజవల్లభాంశే. ఇవాళ రోజున చాలామంది ఎక్కువ శాతం మంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటూ వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరికీ వృత్తిని ఎట్లా డిసైడ్ చేయాలని కొంచెం అందరికీ తర్జన భర్జన ఉంటుంది. అయితే ఈ ఫలదీపికలో ఉన్నటువంటి విషయాలు కానీ జాతక బాధ్యతలో ఉన్న విషయాలు కానీ అన్ని సమాంతరంగా ఉన్నాయి. ఉన్నప్పుడు వీటిని అమలు చేస్తే మనకి ఫలితం వస్తుందా, మనం దీని మీద డిసైడ్ చేసి రిజల్ట్ ఇవ్వగలమా, ఇస్తే సక్సెస్ అవ్వగలమా, అవమానపడతామా అనేటువంటి భావన చాలామంది కూడా ఉంది. అసలు గ్రంథస్థమైన విషయాన్ని ఫస్ట్ అప్లై చేయడం అలవాటు చేసుకోవాలి. చాలా క్లియర్గా చెప్పాడు. గ్రంథానికి మధ్యలో వచ్చిన భేదంలో ఇక్కడ లగ్నం నుంచి చంద్రలగ్నం నుంచి అని చెప్పి ఫలదీపికలో స్పెసిఫిక్గా 2 లగ్నాలను కూడా ఆధారం చేసుకుని దానికి సంబంధించిన దశమస్థానాన్ని బేస్ చేసుకుని మీరు ముందుకు వెళ్ళే విషయాన్ని ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. ఇది మీరు అందరూ గమనించుకోవాల్సిన విషయం. 2 మీద బేస్ చేసి వృత్తి స్థానం, లాభస్థానం, ధనార్జన విషయాలని బేస్ చేసుకుని వాటికి సంబంధించిన నవాంశ స్థానాలను బేస్ చేసుకుని వాటితో వృత్తి నిర్ణయం చేసేటప్పుడు ఈ 4 పాయింట్లు అంటే లగ్నం,
లగ్నాది దశమం, చంద్రుడు చంద్రాది దశమం, వీళ్ళకి సంబంధించిన నవాంశాలు, ఆ నవాంశాల్లో ఉన్న గ్రహాలను బేస్ చేసుకుని మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఇక్కడ మీకు 100కి 100% నాలుగిట్లో ఒక కాంబినేషన్ ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఈ నాలుగిట్లో అంటే బలమైన స్థానాన్ని ముందు మీరు నిర్ణయం చేయాల్సి వస్తుంది కదా. లగ్నాతు చంద్రాతు అనేది ఆయన అర్థాప్తిం కథయేద్ విలగ్న శశినో ప్రాబల్యత ఖేచరే అన్నాడు. అక్కడ బలాబలాలు నిర్ణయం చేస్తే కానీ ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడ బలాలు నిర్ణయం చేసిన తర్వాత ముందుకు వెళ్తున్నాం కాబట్టి అక్కడ మనకి చాలా మటుకు వర్కౌట్ అయ్యే అవకాశం వస్తుంది. అయితే ఇంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు కొత్తగా 1990 దగ్గర నుంచి క్రమంగా చేంజ్ అవుతూ 94 తర్వాత 2000 మధ్యలో కొన్ని వందల వేల మంది టర్న్ అయిపోయినటువంటి వాళ్ళు చదువుకుని చదువు వేరు, వాళ్ళు చేసే వృత్తి వేరు. అందరూ కూడా అప్పట్లో లోటస్ నోట్స్ కోసం చెప్పేసి అందులో కూడా జంప్ అయిపోయారు. చాలా మంచి ఆఫర్లు బాగున్నాయి కదా అని చెప్పేసి అందరూ లోటస్ నోట్స్ కోసం సంవత్సరం పాటు కోర్స్ చేయడం. ఈ లోపుగా శాప్ వచ్చింది. శాప్ కోసం చెప్పేసి చదువుకుని చదువు వేరు. వాడు మెకానికల్ చదివాడా, ఫైనాన్షియల్ చదివాడా, లేకపోతే ఇంకోటి చదివాడా, ఎంబీఏ చేసాడా, ఎంసీఏ చేసాడు, ఏమీ సంబంధం లేదు. శాప్ కోర్స్ చేసేయడం. ఏం చేస్తున్నారా, నేను శాప్ ఇంజనీర్గా చేస్తున్నాను, అలాగా టర్న్ అయిపోయారు కదా. వీళ్ళందరినీ కూడా జ్యోతిషంలో మనం వర్కౌట్ చేయొచ్చా అంటే యాక్చువల్లీ బుద్ధి కుశలతను ప్రదర్శిస్తే ఖచ్చితంగా ఈ సూత్రాలు ఇవాళకి కూడా ఇంకా అమలవుతూనే ఉన్నాయి. అక్కడ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న సూత్రాలను అమలు చేసి శాస్త్రం చెప్పడానికి వీలుగా శాస్త్రం పగడ్బందీగానే రాయబడి ఉంది. చెప్పేటువంటి శాస్త్రి యొక్క బుద్ధి స్థిరత్వాన్ని బట్టి ఫలితాలు వస్తున్నాయి. అందువలన ఎవరైనా ఇది సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తావా అన్నప్పుడు అసలు అంత మనం పోటీ పడాల్సిన అవసరం లేదు. కానీ మనం ప్రశ్న వేసుకుంటే మన దగ్గరికి వచ్చినట్టు జాతకులు వాళ్ళు అడగంగానే మనం చెప్పేదానిలో ఫెయిల్ అయినప్పటికీ కూడా ఏమంటే నేను పలానా ఉద్యోగం చేస్తున్నానండి, పలానా వృత్తి చేస్తున్నానండి అన్నప్పుడు దీన్ని మనం ఆధారం చేసుకుని ఈ తర్వాతనే మనం స్టడీ చేసుకుంటే సూత్రాలు మనకి బ్యాలెన్స్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ మనం ఆ ప్రయత్నాలు చేస్తామా లేదా, దానికి తగ్గట్టుగా మనం ఫెయిల్ అయ్యామని చెప్పేసి అసలు దాని గురించి దులిపేసుకుని వెళ్ళిపోవడం కంటే కూడా, మళ్ళీ ఇంకో జాతకం చూడడం కంటే కూడా ఫెయిల్ అయిపోయిన జాతకంలో మనం రిజల్ట్ని కనుక వర్కౌట్ చేసుకుంటూ వస్తే ఇవన్నీ కూడా మనకి ఫలితాన్ని సానుకూలంగా ఇచ్చేవి కనుక కనబడుతున్నాయి. అందువలన ఇక్కడ దశమాధిపతి రవినవాంశంలో కనుక ఉంటే కనుక, అంటే సింహంలో కనుక ఉన్నాడు, జీవనాధారం ఫలవృక్షాలతో కానీ, మరి మంత్రోచ్చారణ మూలకంగా కానీ, అలాగే జూదం వలన కానీ, మోసం చేసేటువంటి వాళ్ళని కానీ, అసత్యవాదాల వలన కానీ, కంబళి ఔషధులు ఇట్లాంటి వాటి చేత కానీ, లోహ క్రయ విక్రయాల వల్ల కానీ, రాజసేవ చేత కానీ, ఎవరైనా గౌరవనీయులు ఉంటే కనుక వాళ్ళకి సేవ చేస్తూ ఆ యొక్క వృత్తి నిర్ధారణ మనం నిర్ణయం చేయాల్సి వస్తుంది. ఇది సూక్ష్మంగా పరిశీలిస్తే వీటి దగ్గరగా ఉన్న వృత్తులు అందరూ ఉంటున్నారు. జలోద్భవనాం క్రయ విక్రయేణ కృషిక్రియా గోహమహిషి సముత్థై తీర్థాటనాద్వా వనితాశ్రయాద్వా నిషాకరాంశో పవనక్రియాద్వా. దశమాధిపతి చంద్రనవాంశంలో కనుక ఉంటే జలోద్భవాలు అయినటువంటి వస్తువుల్ని క్రయ విక్రయాలు చేయడం, లేకపోతే వాటి మీద ఏదో ఒక రకమైన జీవనాధారం. అక్కడ వాళ్ళు ఆ సంబంధించిన వ్యాపారుల దగ్గర గుమాస్తాగా పనిచేయడం కానీ, అకౌంటెంట్గా పనిచేయడం కానీ, సూపర్వైజర్గా పనిచేయడం కానీ, ఎవరో ఉంటారు జలోద్భవాలు ఉన్నాయి, ఎవరో చేపల చెరువు వేశాడు, అక్కడ మీరు కాపలదారుగా ఉన్నా సరే అది కూడా దాంతో సంబంధం ఉన్నట్టు లెక్క. వాళ్ళ వృత్తిలో అందరూ అడుగుతూ ఉంటారు, ఏమంటే నేను హోల్సేల్ బిజినెస్లోకి వెళ్ళొచ్చు అంటారా అంటాడు. నువ్వు కిరాణా సామాన్ అని చెప్తాం జాతకంలో. ఆ కిరాణా అనేది కిరాణా సంబంధమైన దాంతో నీ వృత్తి నడుస్తుందన్న విషయానికి అది రిటైల్ అవ్వచ్చు, చిన్న బడ్డీ కొట్టవచ్చు, హోల్సేల్ అవ్వచ్చు, లేకపోతే కొనుక్కొచ్చి షాపులు వాడికి సరఫరా ఇచ్చి నువ్వు ఏజెంట్ వర్క్ చేయొచ్చు, లేకపోతే ఎళ్ళకే డోలు పిలిచేవాడవచ్చు, లేకపోతే ఎవరైనా పిలిచేవారు ఇదో నా సరుకులు తెచ్చిపెట్టు నీ కమిషన్ తీసుకోవాలని అనొచ్చు, ఏదైనా అవ్వచ్చు. కమిషన్ వ్యాపారం అవ్వచ్చు, సరుకులు నిలబెట్టి గోడౌన్స్లో నిలబెట్టిన తర్వాత వ్యాపారం నడవచ్చు, ఇవన్నీ వస్తాయి. కానీ ఆ భేదాలు ఉన్నాయే, ఆ భేదాలు సిద్ధాంతి తన యొక్క ఊహతో డిసైడ్ చేస్తాడు. సిద్ధాంతి జాతకం బాగుంటే కనుక వీడికి ఫలిస్తుంది, వాడికి కీర్తి వస్తుంది. సిద్ధాంతి జాతకం బలంగా లేదనుకోండి, ఆ చెప్పింది ఫెయిల్ అవుతుంది, వాడికి అపకీర్తి వస్తుంది, సిద్ధాంతికి వీడికి నష్టం వస్తుంది. కాబట్టి ఇక్కడ సిద్ధాంతి కూడా రేజింగ్లో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళాలి. మనకి ఒక కమ్యూనిటీ, మన హిందూ కల్చర్లో కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా బాగా అభివృద్ధిలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని పిలిచి బ్రోచర్లు ఓపెన్ చేయించడం, షాప్ ఓపెన్ చేయించడం చేస్తుంటారు. అరే వీడు ఇంట్లో పిల్లలకి పెళ్లి చేసేసాడు రా, ఇంట్లో మనవడు పుట్టాడు, వీడు మంచి రేజింగ్లో ఉన్నాడు రా, వీడి చేసి శ్రీకారం పెట్టిద్దాం అనేటువంటి భావన ఉన్నటువంటి ఒక వ్యాపార వర్గం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్గా మంచి బిజినెస్లో ఉన్నారు, మంచి వ్యాపారంలో అభివృద్ధిలో ఉన్నారు. అట్లాగే సిద్ధాంతి వాడి టైం బాగుండడం కోసం రోజు నవగ్రహారాధన చేసుకోవాలి. బయట వాడు రాగానే ఎవరైనా నీకు రవి బాలే జపం చేసుకో, నీకు కుజుడు బాలే జపం చేసుకొని చెప్తాడు, నవగ్రహ రత్నాలు ధారణ చేసుకొని చెప్తాడు. అవన్నీ ఎందుకయ్యా రత్నాల ధారణ, ఇవన్నీ అవి కాదు కావాల్సింది. ఆ నవగ్రహాలకు సంబంధించిన మంత్రాలు నువ్వు రోజు పారాయణ చేసుకోవాలి, తప్పదు. నీకోసం నువ్వు చేసుకోవాలి, చేసుకుంటేనే నువ్వు కూడా బాగుంటావు. నువ్వు బాగుంటే నువ్వు చెప్పిన ఫలితాలు అవతల కూడా లభిస్తూ ఉంటాయి. మీరు ప్రాక్టికల్గా చూసుకోండి, నేను చెప్పిన మాటలో అక్షరం తప్పు లేదు.
సిద్ధాంతి కనుక బాగుంది, సిద్ధాంతి జాతకం కనుక బాగుంది అంటే కనుక వాడు చెప్పింది అవతల వాడు సక్సెస్ అవుతుంది, వాడికి లాభం వస్తుంది, వీడికి కీర్తి కిటాలు పెట్టేసి పైకి లేపేస్తూ ఉంటాడు. సిద్ధాంతి టైమే బాగుండదు అనుకోండి, అలా పడిపోయిన సిద్ధాంతాలు చాలామంది ఉన్నారు టైం బాగున్నప్పుడు. కాబట్టి ఎవడికో శాంతి చెప్పడం కాదు, మనం కూడా చేసుకోవాలి. ఇక్కడ ఈ డివిజన్ ఉందే, రిటైల్లోంచి హోల్సేల్కి, హోల్సేల్లోంచి కమిషన్ బిజినెస్లోకి వెళ్ళేందుకు వీలైనటువంటి మార్కెట్ వ్యాపారాలని కూడా అది బుద్ధి కుశలతో చెప్తూ ఉంటాడు సిద్ధాంతి అనేవాడు. జాతకంలో మాత్రం కిరాణా అనే ఉంటుంది గ్రంథాల్లో, కిరాణా సంబంధమైన వస్తువులు అమ్ముకునే. ఇక్కడ జలోద్భవ సంబంధమైన వస్తువులు అన్నాడే, అట్లాగే కిరాణా సంబంధమైన వస్తువులు. వ్యవసాయం అన్నాడు, పశు సంపద అన్నాడు, యాత్రలు చేయించడం చేత. ఇప్పుడు టూరిజం వేస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా. స్త్రీ జనాశ్రయం, వస్త్ర విక్రయం, ఇవన్నీ కూడా చంద్రుడి యొక్క నవాంశను ఆధారం చేసుకుని మనం నిర్ణయం చేయాలి అని చెప్పాడు. భౌమాంశకే ధాతురణ ప్రహార్మయర్మహానసా భూమి వశాత్ స్వర్ణాత్ పురోపతాపాయుధ సాహసైర్యాం లేచ్ఛాగ్రయాత్ సూచక చోరవృత్యా. దశమాధిపతి కుజున్నవాంశంలో కనుక ఉంటే ఆ సందర్భంలో నువ్వు ఫలితాలు చెప్పాల్సిన సందర్భం కనుక వస్తే అప్పుడు నువ్వు చెప్పాల్సిన ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేటువంటి అంశాలకు వచ్చేసరికి మరి ఇక్కడ లోహ సంబంధమైన వ్యాపారాలు, యుద్ధానికి సంబంధించినటువంటి వ్యవహారాలు, అంటే రోడ్డు మీద రౌడీజం చేసేటువంటి, కొట్లాటలు చేసేటువంటి, సెటిల్మెంట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి మిలిటరీలో పనిచేసేటువంటి వాళ్ళు సైన్యాధ్యక్షుల దాకా కూడా మొత్తం అందరినీ కూడా ఒకే లెక్కలో వేసుకోవాలి. ఆ కుజుడు యొక్క సాహచర్యం పాపగ్రహాలతో ఉంటే చెడుగా వాడి జీవన శైలి నడుస్తుంది. మంచిగా ఉంటే కనుక గవర్నమెంట్ సంబంధంగా వాడు పోలీస్ కానిస్టేబుల్ అవడమో, ఎస్ఐ అవడమో, డిఎస్పీ అవడమో, లేకపోతే మిలిటరీ వాడు అవడమో, ఇలాంటివన్నీ నడుస్తూ ఉంటాయి. ఆ కారణాలు అయితే వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. పంట, భూములు, బంగారం, అలాగే ఇతరులను బాధించడం కూడా కుజుడు వల్లనే వస్తూ ఉంటుంది. ఆయుధ వ్యాపారం, సాహస కృత్యాలు, మోసాలు, గూఢచారి చర్యలు, ఇవన్నీ కూడా ఈ యొక్క కుజుడు యొక్క దశమ స్థాన సంబంధమైనటువంటి అంశాలతో నిర్ణయం చెప్పుకోరా బాబు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ చివరిలో చోరవృత్యా అనే మాట కూడా చెప్పాడు. ఈ కుజుడితో సహజంగా చోరవృత్తి అనేసరికి అద్దులు అనుకుంటారు, శని మాత్రం చూసుకుంటారు. జనరల్ చూడండి, మీరు ఏ సిద్ధాంతం కలిసిన చోరవృత్తి అనగానే శనితో ముడి పెడతాడు. దశమ స్థానంతో సంబంధం ఉన్నటువంటి కుజుడితో కూడా ఇక్కడ ఆయన దశమ స్థానాధిపతి నవాంశలో ఎవరింట్లో ఉంటాడో ఆ నవాంశాధిపతి కనుక కుజుడైతే అప్పుడు చోరవృత్తి కూడా వచ్చే అవకాశం ఉన్నాడు. దశమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాన్ని ముడిపెట్టడం కాదు, దశమ స్థానంతో ఉన్నటువంటి వాడు అక్కడ. ఎందుకంటే ఇక్కడ మొట్టమొదటి మనం చెప్పుకున్న శ్లోకంలో 2 రకాలు చెప్పాడు. అర్థాప్తిం కథయే ద్విలగ్న శశినోహ ప్రాబలిత ఖేచరై కర్మస్థై అన్నాడు. అంటే దశమ స్థానంలో ఉన్న గ్రహాల మూలంగా చెప్తూ అక్కడ కుజుడితో సంబంధంగా ఏం చెప్పుకుంటూ వచ్చాడంటే మరి పితృమాతృ శాస్త్ర శత్రువుల వలన అని చెప్పాడు. అదే తర్వాత ఇంకో మాట అని చెప్పాడు, కర్మేషస్థ నవాంశ రాశి భవిష్యత్ వృత్తిం జగత్ తద్విదహ అనేటువంటి సూత్రానికి అన్వయం చేస్తూ ఈ కుజుడు ఒకవేళ దశమాధిపతి కుజున వంశంలో కనుక ఉంటే అటువంటి వాడికి చోరవృత్తి కూడా వచ్చే అవకాశం ఉంది రాబోయే చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత కావ్యాగమయర్ లేఖక విప్యుపాయై జ్యోతిర్గణ జ్ఞానవశాత్ బుధాంశే పదార్థ వేదాధ్యయనా జపాచ పురోహిత వ్యాజవశాత్ ప్రవృత్తి. దశమాధిపతి మరి బుధున్న వంశంలో కనుక ఉంటే కవిత్వం చేత, వేదాధ్యయనం చేత, అలాగే గణితం చేత, జ్యోతిషశాస్త్రం చేత, మంత్రోచ్చారణ చేత, పౌరోహిత్యం చేత మరి సంపాదన పొరలు అవకాశం ఉంటుంది అని చెప్పాడు. జీవాంశకే భూసుర దేవతానాం సమాశ్రయాత్ భూమిపతి ప్రసాదాత్ పురాణశాస్త్రాగమ నీతి మార్గాత్ ధర్మోపదేశేన కుసీద వృత్యా. దశమాధిపతి గురువంశంలో కనుక ఉంటే బ్రాహ్మణ సహాయం చేత, ఇంకా ఆ వృత్తిలో అన్ని రకాలైనటువంటి స్టేజ్లు ఆ గ్రహం యొక్క బలాన్ని బట్టి నిర్ణయం చేసుకుంటూ ఉండాలి. దేవతా సంబంధమైన వృత్తి చేత, అంటే దేవాలయాల అర్చకత్వం, ఏదో చక్రార్చన చేస్తారండి, చండీ హోమాలు చేస్తూ ఉంటారండి, లేకపోతే ఈయన ఏదైనా వేదమంత్రాలు పారాయణ చేస్తూ ఉంటారండి, ఇవన్నీ చెప్తూ ఉంటారే, అట్లా జీవనం సాధించడం అనమాట. వేదమంతుడిగా ఏదో దేవాలయంలో ఉంటారండి, ఇట్లా ఉండడం కూడా. రాజాశ్రయం పొందడం, పురాణ ప్రవచనాలు చేయడం, శాస్త్రాధ్యయనం చేయడం, నీతిని బోధించడం, ధర్మశాస్త్ర బోధన చేత, వడ్డీ వ్యాపారం కూడా ఈ గురువుతోనే ముడిపడి ఉంటుంది. ఆ జాతకుడు జీవనాధారం పొందే అవకాశం ఉంది. శ్రీజం శ్రయాద్ గో మహిషీ గజాశ్వై స్తౌర్యత్రికైర్వా రజతైశ్చ గంధై క్షీరాద్యలంకారపటీపటాద్యై శుక్రాంశకై మాత్యగణై కవిత్వాత్. దశమాధిపతి శుక్రమాంశంలో కనుక ఉంటే స్త్రీ మూలకంగాను, పశు సంపద చేత, గజతురకముల చేత, నృత్య గీతాత్ముల చేత, వాయిద్యముల చేత, రజతముల చేత, ఇవన్నీ కూడా చెప్పేటప్పుడు ఇవాళ కొత్తగా మోడల్స్ అన్నీ మారిపోయినాయి. సినిమా థియేటర్లు కానీ, లేకపోతే టూరిజం సెంటర్లు కానీ, లేకపోతే ఒక డ్యాన్సింగ్ హాల్స్ కానీ, ఇవన్నీ కూడా శుక్రుడితో సంబంధం ఉన్నట్టుండే. అలాగే పెళ్ళిళ్ళలో ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఈ శుక్రుడు యొక్క సంబంధం ఉంటేనే వ్యవహారం పూర్తవుతుంటుంది. ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాల యొక్క వ్యాపారం, పాలు ఇత్యాదుల వలన, పట్టు వస్త్రాలు మొదలగు వాటి వలన, మంత్రిత్వం వలన, కవిత్వం వలన జాతకుడు జీవనాధారం పొందే అవకాశం ఉంది అని చెప్పుకుని వచ్చాడు. మరి
తర్వాత శన్యంశకే మూలఫలైశ్రమేణ ప్రేష్యై ఖలైర్నేచజనై కుధాన్యై భారోద్వహాత్ కుత్సిత మార్గవృత్యా శిల్పాదిభిర్దారుమయైర్వధాధ్యై. దశమాధిపతి శనివాంశం కనుక పొందితే క్రమంగా దుంపలు, వేళ్ళు, ఫలం వలన, అంటే ఇక్కడ రూట్స్ మొత్తం అంతా భూమిలో లోపల పండేటువంటి పదార్థాలకు సంబంధించి ఎక్కువ ఉంటారు. అలాగే ఈ ఖనిజాలు తవ్వేటువంటి వృత్తికి కూడా సంబంధంగా శనితో సంబంధం ఉంటేనే అవుతుందనేటువంటిది చెప్తుంటారు. మైనింగ్ సెక్షన్కి వెళ్తూ ఉంటారు సరే, మైనింగ్ సెక్షన్ వాళ్ళని డిసిషన్ చేసుకోవాలంటే కనుక మనం ఇక్కడ సూత్రాన్ని అమలు చేసుకోవాలి. ఏంటంటే కర్మేహస్తనవాంశ రాశిపోషాత్ వృత్తింజగుస్తు తద్విధ అనేటువంటి సూత్రాన్ని అమలు చేస్తూ దాంతో శనికి కనుక సంబంధం ఉంది అంటే కనుక మైనింగ్ విషయాల్లో ఎక్కువగా సక్సెస్ అయ్యే అవకాశం ఉందనే విషయాలు చెప్పుకుంటూ రావాలి. తర్వాత మరి జలంతో సంబంధమైనటువంటి వ్యాపారాలకి చంద్రుడు బలంగా ఉన్న భూమి సముద్ర గర్భాల్లోనూ నదీ గర్భాల్లో ఉన్నటువంటి విశేషాలను తెలుసుకుంటూ వాటిని బయటికి తీసుకొచ్చి వ్యాపారం చేసేటువంటి లక్షణాలు కూడా శని బలం ఉంటేనే అవుతుందనేటువంటి విషయాన్ని పెద్దలు బాగా సూక్ష్మంగా రీసెర్చ్ చేసిన పుస్తకాల్లో రాసిన వ్యాఖ్యానాల్లో చేసుకుంటూ వచ్చారు. అది కొంతవరకు వాళ్ళు రాసినటువంటి తీరును చూస్తే అది నిజమే అనిపిస్తూ ఉంటుంది. నీచ జనాశ్రయం పొందడం వలన, అట్లాగే కొంతమంది బాగా మల్టీ బిజినెస్లు చేసేవాళ్ళు ఉంటారు, అనేక రకాల బిజినెస్లు, వాళ్ళందరికీ కూడా మనం ఇవన్నీ కూడా అంటగడితే కొన్ని సందర్భాల్లో నిర్ణయం చేయలేదు. ఏమంటే ఆ నవాంశాధిపతి ఒకడే అవుతాడు కదా, ఒకే రకమైన వ్యాపారం చేయాలి, 2-3 రకాల వ్యాపారం చేస్తున్నాడండి అన్నప్పుడు మనం చూడాల్సిన విషయంలో దశమ స్థానం లగ్నాతు చంద్రాతు, మరి ఆ 2 లగ్నాలతో మొట్టమొదటి చెప్పాడు సరే, ఆ కోణాన్ని కూడా అమలు చేస్తే కానీ మనకి అంతట. అలాగే వృత్తి మార్పులు ఉన్నాయి. కొన్నాళ్ళు బట్టలు వ్యాపారం చేసిన తర్వాత మెడికల్లోకి వెళ్తాడు. ఈ రెండింటి మనం డిసిషన్ తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలన్నప్పుడు అప్పుడు కూడా అంతే లగ్నాతు చంద్రాతు ఈ రెండింటిలో ఎక్కడ ఈ దశకు సంబంధించి ఏ దశ బలంగా ఉందనేటువంటిది కొంత అనుభవం మీదే బయటపడుతూ ఉంటుంది. ధాన్య వ్యాపారం, బరువులు మోసేటువంటి విషయాలు, కుత్సిత మార్గోపాయాలు, శిల్పం, దారు శిల్పం, కార్యనిర్వహణగా జాతకాన్ని చేస్తాడు. సూపర్వైజర్లు ఉంటూ ఉంటారు చాలామంది, వాళ్ళకి శని సంబంధమైన బలం ఉంటేనే సూపర్వైజర్లు అవుతూ ఉంటారు, ఏదైనా షాపుల్లో కానీ ఏదైనా ఇండస్ట్రీలో కానీ వాటిల్లో. అలాగే యాక్చువల్లీ చెప్పాలంటే కనుక గేట్ కీపర్ల దగ్గర నుంచి కూడా సూపర్వైజర్ల వరకు అందరికీ కూడా వాళ్ళ బలం ఉంటేనే మనకి వ్యవహారం ఫైనల్ అవుతుంది. ఇట్లాంటివన్నీ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత ఏంటంటే దశమాధిపతి స్థిత రాశ్యాధిపతి బలవంతుడై ధన సంపాదన సుఖప్రదంగాను, నిర్బలుడైతే స్వల్పధనంతుడిగాను ఉంటాడని చెప్పాడు. అంశేషే బలవత్యయత్న ధన సంప్రాప్తిం బలోనేంశపే స్వల్పం ప్రోక్త ఫలం భవేదయుక్త. మరి ఇక్కడ దశమాధిపతిని బేస్ చేసుకుని ఎట్లా పడతాడో చెప్పకూడదు బాబు. ఆయన బలంగా ఉంటేనేమో సంపాదన బాగుంటుంది, బలం తక్కువగా ఉంటే కనుక తక్కువ ఉంటుంది. ధన సంపాదన దేశములు ధన స్థానం గల నియమిత దిక్కు కానీ దశమాధిపతి నవాంశ రాధి దిక్కు కానీ అవుతూ ఉంటాయి అన్నాడు. ఏ దిక్కులో వెళితే మనకి వృత్తి కలిసి వస్తుందని అడిగేవాళ్ళు పూర్వం అవన్నీ క్లిక్ అయినాయి కానీ వాళ్ళ రోజున కొన్ని క్లిక్ అవ్వట్లేదు అంటూ ఉంటారు. కానీ జాగ్రత్తగానే మనం సూక్ష్మంగా పరిశీలిస్తే ఇవన్నీ కూడా సెట్ అవుతున్నాయి. ఎట్లాగంటే ఇక్కడ కర్మక్ష దేశే ఫలం అంశస్యోక్త దిశం పదేత్ పతియుతే దృష్టే స్వదేశే ఫలం. ఇక్కడ ఆ రాసులకి మొట్టమొదట దిక్కులు, అందుకోసం సంజ్ఞా ప్రకరణం రాసుకోండి అని చెప్పాను. సంజ్ఞా ప్రకరణం కూడా చెప్పుకుంటూ కూర్చుంటే మనకి టీవీలో ఎన్ని ఎపిసోడ్లు చేసినా పాఠాలు అవ్వవు. సంజ్ఞా ప్రకరణంలో ఏ గ్రహాలు ఏ దిక్కులను సూచిస్తున్నాయి, ఏ గ్రహాలు ఏ ప్రాంతాలను సూచిస్తున్నాయి, అలాంటివన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఏ ధాన్యాలు చేస్తే మాకు ఏ రంగు ధాన్యాలు చేస్తే వ్యాపారంగా చూస్తూనే ఉంటుంటారు. సరే, అది ఇందాక మాకు మాట చెప్పా, ఏమని సిద్ధాంతికి కనుక టైం బాగుంటే వాడు చెప్పింది అయిపోతుందని. అక్కడ మనకి దిక్కులు చెప్పుకుంటూ వచ్చి మరి మేషానికి తూర్పు, వృషభానికి దక్షిణం, మిథునానికి పశ్చిమం అని చెప్పేసి ఇందులోనే ప్రారంభంలో రాసినాయి, మీరు చూసుకోవచ్చు. మరి అలాంటి దిశలు, గ్రహాలకు సంబంధించిన దిశలు, వీటన్నిటిని కూడా మీరు వర్కౌట్ చేసుకుని ఆ సంజ్ఞా ప్రకరణం మీద కనుక, కారకత్వాల మీద కనుక అవన్నీ వల్లించాలి, శ్లోకాలు వల్లించి ఆ పదాలకు అర్థాలు తెలుసుకుని నోట్లో కనుక పెట్టుకుని వాటిని ఎక్కడికెక్కడ ఎప్పటికప్పుడు చక్క చెప్పగలిగితేనే వాటి మీరు విశ్లేషణ ఎక్కడైనా సందర్భం వచ్చినప్పుడు జాతకాలు చెప్పడానికి అవకాశం వస్తుంది. లేదు మాటికి వెనక్కి వెళ్తే కనుక పరవదు. నేను అందుకోసం చెప్తున్నాను సరే, ఎప్పటికప్పుడు నా పంచాంగంలో కారకత్వాలు ప్రత్యేకం ఇచ్చాను నేను కావాలని, ఎందుకంటే ఇవన్నీ ఎవరికి గుర్తుండవు, ఖచ్చితంగా ఎవరికి గుర్తుండవు. అందువల్ల చెప్పేసి ఆ దశమ స్థానానికి గల దిక్కులు, దశమాధిపతి నవాంశ రాశి దిక్కు కానీ దశమ కేంద్రానికి సంబంధించిన ఆ స్థానం కనుక ఉన్నటువంటి విధానాలను చూసి ఆ సంపాదన మార్గాలు, ఊళ్ళు, వ్యవహారాలు ఇవన్నీ కూడా చెప్పాల్సిన అంశాలు ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఇక తర్వాత మరొక అంశంతో మరొకసారి కలుసుకుందాం. స్వస్తి.